నమస్తే వెల్కమ్ టు న్యూస్ రివ్యూ దిస్ ఇస్ బలరామ్ ఈరోజు డిస్కషన్లోకి వెళ్ళడానికి ముందు వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఈనాడు చూసుకుంటే జగన్ మమతా నవీన్ మాయా అఖిలేష్ అంతా మాతోనే అంటూ కేటీఆర్ చేసిన ఒక కామెంట్ హైలైట్ అవుతోంది. 16 మంది ఎంపీలుంటే జాతీయ రాజకీయాలను మలుపు తిప్పే అవకాశం ఉంది అంటూ ఆయన కామెంట్ చేశారు. నేడు హైదరాబాద్కు రాహుల్ గాంధీ, రాష్ట్రంలో రేపు కాంగ్రెస్ ఎన్నికల సభలు, ముఖ్య నేతలు అభ్యర్థులతో భేటీ, 3 సభలపై ప్రత్యేక దృష్టి పెట్టిన కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ అంతా జలంతో కలకలలాడాలి, ప్రాజెక్టులకు వీలైనంత ఎక్కువ ఆయకట్టు నీళ్లు, ఈ వేసవిలోనే కాళేశ్వరం రిజర్వాయర్లు, పంపు హౌస్లు పూర్తి చేయాలి అంటూ ప్రాజెక్టులపై సమీక్షా సమావేశంలో కేసీఆర్ చేసిన కామెంట్స్ ఒకటి హైలైట్ అవుతున్న పరిస్థితి. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా పుల్వామా తరహాలో మరొక దాడి జరిగినట్టుగా కనిపిస్తోంది. పుల్వామా తరహాలో మరో దాడి, బెనిహల్లో సిఆర్పీఎఫ్ కాన్వాయ్ని ఢీకొట్టిన కారు, వెంటనే పేలుడు, మంటలు, బుగ్గిపాలైన కారు, స్వల్పంగా ధ్వంసమైన సిఆర్పీఎఫ్ వాహనం, త్రుటిలో తప్పిన ప్రాణ నష్టం, కారు శకలాలలో యూరియా లభ్యం, యూరియాతో బాంబు తయారీపై అనుమానాలు అన్న వార్త కనిపిస్తుంది. గిదేం లొల్లి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేసీఆర్ ఫైర్, ఎంపీ అభ్యర్థులకు సహకరించకపోవడంపై మండిపాటు, జనం లేక ఎల్బీ స్టేడియం సభ రద్దు కావడంపై తీవ్ర ఆగ్రహం, కొత్త అభ్యర్థులు ఉన్న చోట అంటి ముట్టనట్టుగా ఎమ్మెల్యేలు, వెంటనే అంతా సర్దుకోవాలి లేకపోతే మంచిగుండది అంటూ ఆయన హెచ్చరించిన వార్త ఒకటి కనిపిస్తుంది. భూపరిపాలన ప్రైవేటుకు, స్వతంత్ర సంస్థకు బాధ్యతలు అప్పగించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం అన్న వార్త కనిపిస్తోంది. మ్యూటేషన్లు, రిజిస్ట్రేషన్లు అక్కడే, కొత్తగా కంక్లూజివ్ టైటిల్ యాక్ట్ రూపకల్పన బాధ్యత రాజీవ్ శర్మకు, చివరిగా సర్టిఫికెట్లపై గుత్తాధికారం రద్దు, రాష్ట్ర ప్రభుత్వ యోచన, పని తగ్గించాక ఉద్యోగుల మళ్లింపు కూడా ఉండబోతోంది అన్నది వార్త సారాంశం. అందరి తరపున ఒకరు, నిజామాబాద్ బరిలో ఉన్న రైతుల నిర్ణయం, ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వరాదని నిర్ణయం, పోలింగ్కు 2 రోజుల ముందు ఆర్మూర్లో సభ, 175 మంది తరపున ఒకే అభ్యర్థి పేరు ఖరారు చేసే అవకాశం. సాక్షి చూద్దాం. సాక్షిలో ప్రధానంగా లోక్సభ పోరులో లోకల్ పంచ్, 14 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో పంచాయతీల్లో టీఆర్ఎస్దే పై చేయి అంటూ ఒక వార్త కనిపిస్తోంది. ఫలితాలే ప్రామాణికం, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ నిర్ణయం, ఫలితాలు ఆధారంగానే పదవుల పంపకాలు, ఎల్బీ స్టేడియం సభ నిర్వహణపై తీవ్ర అసంతృప్తి, పునరావృతం కావద్దని మంత్రులకు సూచన, ప్రచారం ఊపు పెంచాలని ఆదేశం అన్న వార్త హైలైట్ అవుతుంది. నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో కాంగ్రెస్ను వంచాలే, మోదీని దించాలి అంటూ నిన్న కేటీఆర్ పిలుపునిచ్చిన వార్త కనిపిస్తోంది. చౌకీదార్ పేకేదార్ కాదు, కేసీఆర్ లాంటి జిమ్మేదార్ రావాలి అంటూ ఆయన పిలుపునిచ్చిన పరిస్థితి. నిప్పుల కొలిమిల రాష్ట్రం, ఆదిలాబాద్లో అత్యధికంగా 42.3 డిగ్రీల నమోదు అన్న వార్త హైలైట్ అవుతుంది. విజయక్రాంతి చూద్దాం. విజయక్రాంతిలో ప్రధానంగా ప్రకాష్ రాజుకు 3 రాష్ట్రాల్లో 4 ఓట్లు అన్న వార్త హైలైట్ అవుతుంది. ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ, హైదరాబాద్లో కూడా ఓటు. చంద్రబాబుకు క్యారెక్టర్ లేదు, 5 ఏళ్లలో ఆంధ్రాకు చేసిందేమీ లేదు, ఎన్టీఆర్ నుంచి టీడీపీని లాక్కున్నారు, సినీ నటుడు మోహన్ బాబు ఫైర్ అయిన వార్త హైలైట్ అవుతుంది. బెయిల్పై ఉన్నోళ్ళు కాపలాదారుడినే నిందిస్తారా, ఈశాన్య భారతాన్ని కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసింది, మా పాలనలో కాంగ్రెస్ తీవ్రవాదులే సంతోషంగా లేరు, రాహుల్పై మోదీ ఆగ్రహం అన్న వార్త హైలైట్ అవుతుంది. అయోధ్యను బీజేపీ అటకెక్కించింది, బాలాకోట్ దాడుల పేరుతో లబ్ధి పొందాలని చూస్తోంది, ప్రధాన అంశాలను ప్రజల దృష్టి మళ్లించేందుకు మోదీ ప్రయత్నం, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయని వైన్యం, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా చేసిన కామెంట్స్. అక్కడ కన్నతల్లికి అన్నం పెట్టనోడు ఇక్కడ బంగారు గాజులు చేయిస్తారన్నాడట అంటూ కవిత చేసిన కామెంట్స్ కనిపిస్తున్నాయి. తలా 15 లక్షలు ఇస్తామన్నాడు, ఏమైంది అంటూ ఆమె మోదీని ఉద్దేశించి చేసిన కామెంట్స్ కనిపిస్తున్నాయి. వెలుగు చూద్దాం. వెలుగులో ప్రధానంగా లీడర్లు కరప్ట్, ఎవరు గద్దెనెక్కినా అంతే అంటూ జనాభిప్రాయం కనిపిస్తోంది. నేతల్లో చాలామంది అవినీతి పరులేనన్న 64% మంది పబ్లిక్ అన్న వార్త కనిపిస్తోంది. సార్ వస్తేనే కారు స్పీడు, కేసీఆర్ కోసం కొత్త అభ్యర్థుల ఎదురుచూపులు, ఆయన ప్రచారంతోనే గెలుస్తామన్న భావన, టీఆర్ఎస్లో నుంచి 9 మంది కొత్త ముఖాలు, స్థానికంగా జనంలో గుర్తింపు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అదేవిధంగా బీజేపీ టోపీ వద్దన్న అమిత్ షా మనవరాలు అన్న ఒక వార్త ఆసక్తి రేపిస్తోంది. నిన్న అమిత్ షా నామినేషన్ సందర్భంగా జరిగిన ర్యాలీలో తన మనవరాలికి బీజేపీ టోపీ పెట్టే ప్రయత్నం చేస్తే ఆ అమ్మాయి దాన్ని తిరస్కరించిన పరిస్థితి ఆసక్తి రేపిస్తున్న సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్న వీడియో అది. నవ తెలంగాణ చూద్దాం. నవ తెలంగాణలో ప్రధానంగా
అడ్రస్ లేని బీసీ సంక్షేమం అన్న వార్త హైలైట్ అవుతుంది. రిజర్వేషన్లకు కత్తెర, ఫీజులు లేవు, పాలనలో పీఎం సీఎం దొందే, ఎన్నికలకు ముందు మాత్రమే బీసీలు యాదికొస్తున్నారు వీళ్ళకు అన్నది వార్త సారాంశం. కేటీఆర్ రోడ్ షోలో ఇద్దరు ఆత్మహత్యాయత్నం, సమస్యలు పరిష్కరించడం లేదని ఆవేదన, ఇద్దరు యువకులపై సుమోటోగా కేసులు నమోదు, రైతు బంధు పథకాన్ని కాపీ కొట్టిన మోడీ, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు అన్న వార్త కనిపిస్తోంది. న్యాయమైన పరిహారం కోసం పనులు అడ్డగింత, రైతు ఆత్మహత్యాయత్నం, సిద్దిపేటలో వేరువేరు చోట్ల రైతుల ఆందోళన అన్న వార్త కనిపిస్తోంది. అదేవిధంగా కాసులు కురిపిస్తున్న నకిలీ సర్టిఫికేట్లు అన్న వార్త హైలైట్ అవుతుంది. మొన్న హాస్పిటల్లో నకిలీ ఉద్యోగులు కనిపిస్తే ఇవాళ వ్యవసాయ శాఖలో నకిలీ ఉద్యోగులు ఉన్నారన్న వార్త హైలైట్ అవుతుంది. నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు, ఉన్నతాధికారుల అండతో 9 కోట్లు చేతులు మారిన వైనం, వ్యవసాయ శాఖలో అవినీతిమయం, జీవో 16కు తూట్లు, అక్రమంగా ఉద్యోగాలు అన్న వార్త హైలైట్ అవుతుంది. ఇవి వార్తాపత్రికల్లో వచ్చిన అంశాలు. వీటి మీద డిస్కషన్లోకి వెళ్ళడానికి ముందు గెస్ట్లను ఒకసారి పరిచయం చేసుకుందాం. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నంగి దేవేందర్ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా బీజేపీ సీనియర్ నేత సీతారత్న కుమారి గారు ఉన్నారు. టీఆర్ఎస్ నేత అనూప్ కుమార్ గారు ఉన్నారు. మరి కాసేపట్లో రాజకీయ సామాజిక విశ్లేషకులు కేఎస్ రావు గారు కూడా జాయిన్ కాబోతా ఉన్నారు.